వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను శ్రీలత. ఓవైపు పునరుజ్జీవం, మరోవైపు జీవన విధ్వంసం. మురికి మూసిని జీవనదిగా మార్చాలన్న గట్టి సంకల్పంతో ప్రభుత్వం ఉంటే నక్కి నక్కి విషం కక్కుతోంది పరిశ్రమల స్వార్థం. క్యాపిటల్ ఆఫ్ పొల్యూషన్ గా మారుతోంది గ్రేటర్ సిటీ. కాలుష్యంలో దేశ రాజధానితో పోటీ పడేలా ఉంది మన మహానగరం. గాలి, నీరు అన్నీ కలుషితమే. వెంటాడుతున్న కాలుష్య భూతం నుంచి మనం తప్పించుకోగలమా? ఈ నగరాన్ని రక్షించుకోగలమా? జనాభా పెరుగుతోంది, వాహనాల రద్దీ పెరుగుతోంది. వాయు కాలుష్యానికి తోడు నగరం గుండెలపై పరిశ్రమల కుంపటి రగులుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమయ్యేలా ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటింది. ఏదో ఒక్కరోజే కదా అని తేలిగ్గా తీసుకునే విషయం కాదిది. కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. పొల్యూషన్ కి సొల్యూషన్ చూడకుంటే ఢిల్లీ పరిస్థితే మనకు కూడా ఎదురయ్యేలా ఉంది. కాలుష్య మేఘాలు, కలుషిత సాగరాలు, ఊపిరి పీల్చడమే కష్టం. బతుకు దినదిన గండం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత వ్యర్థాలు వస్తుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ నగరానికి ఏమైంది? అవును, ఇప్పుడు అందరి నోట ఇదే ప్రశ్న. ఈ నగరానికి ఏమైంది? ఇవాళ ఢిల్లీ పరిస్థితిని చూసి అయ్యో అంటున్నట్లే భాగ్యనగరంపై అంతా జాలి చూపించే పరిస్థితి ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే పీల్చే గాలి స్వచ్ఛంగా లేదు, తాగే నీరు పరిశుభ్రంగా లేదు, నగర నడిబొడ్డున కూడా నివాసం సురక్షితం కాదు. ఇది ప్రకృతి విపత్తు కాదు, నిలువెత్తు నిర్లక్ష్యంతో, బాధ్యతారాహిత్యంతో మనకు మనం సృష్టించుకున్న ప్రమాదం. ఏదో తేడా ఉంది అనుకున్నారు, కానీ వాతావరణం ఇంత ప్రమాదకరంగా మారిందని అనుకోలేదు ఎవరు. మనం గాలిని పీలుస్తున్నాం అనుకుంటున్నాం, కాదు, తెలియకుండానే కొద్ది కొద్దిగా విషాన్ని స్లో పాయిజన్ లా తీసుకుంటున్నాం. ఎందుకంటే 4 రోజుల క్రితం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తో గ్రేటర్ సిటీలో కాలుష్యం ప్రమాద గంటికలు మోగిస్తోంది. ఆదివారం ఏకంగా 300కు చేరింది. అంటే ఎయిర్ క్వాలిటీ లెక్కల ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరం. కాంక్రీట్ జంగిల్లో పరుగుల యంత్రాల్లా మారిపోయి మనకు తెలియకుండానే ఉపద్రవాన్ని ఆహ్వానిస్తున్నాం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం కుకట్పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. అంటే మిగిలిన ప్రాంతాలు సురక్షితమని కాదు, కరోనా మహమ్మారిలా కాలుష్యం అన్ని ప్రాంతాలను కబళిస్తోంది. గాలి నాణ్యతా సూచి ప్రమాదకర స్థాయికి చేరుతోంది. నగరంలోని 10 ప్రాంతాలను చూసుకుంటే సనత్ నగర్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రతిరోజు 225గా నమోదవుతోంది. మలక్పేట్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 335గా నమోదైంది. జూ పార్క్ ఏరియా, ఇక్రిసాట్లో 166, పటాన్చెరులో 168, బొల్లారంలో 121, ఐడిఏ పాసమైలారంలో 162, సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర 144. చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాంతంలో ప్రమాదకర సంకేతాలే. కోకాపేట్ లాంటి డిమాండ్ ఉన్న ఏరియాల్లోనూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది పొల్యూషన్. ఒక పూట ఎక్కువ, ఒక రోజు కాస్త తక్కువ ఉండొచ్చేమో గానీ యావరేజ్ గా హైదరాబాద్ నగరాన్ని కాలుష్య భూతం కమ్మేస్తోంది. ఈ విషయంలో దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడేలా ఉంది భాగ్యనగరం. ఢిల్లీలో ఈరోజు జీవితానికి అనుకూలమైనటువంటి వాతావరణం లేక ఢిల్లీని దేశ రాజధానిగా తొలగించాలనే ఆలోచన కూడా, అక్కడి నుంచి తీసేసి రాజధాని వేరే చోటకి తరలించాలనే ఆలోచన కూడా వస్తుందంటే ఎంత కాలుష్యం ఉందో అర్థమవుతుంది. హైదరాబాద్లో అంత స్థాయిలో ఇప్పటికి చేరుకోకపోయినా దరిదాపు దాని అంచుల్లోకి మనం వెళ్తున్నాం అనేది మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం. ఉదాహరణ, నిన్న అనుకుంటా సనత్ నగరం ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 298కి చేరింది అనేది చాలా భయానకమైనటువంటి వాతావరణ స్థితి. దక్షిణ భారతంలో జనజీవనానికి అత్యంత అనుకూలమైన మహానగరం హైదరాబాదే. అలాంటి నగరంలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరుగుతోంది. గతంలో సాధారణ రోజుల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దగ్గరగా 150 ఉండేది. ఇప్పుడు అది ఏకంగా 300కు చేరుకుంది. పోయిన ఏడాది గాలిలో 2.5గా ఉన్న PM స్థాయి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో 3ఇంతలైందని నివేదికలు చెబుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే జంట నగరాల వాసులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అనారోగ్యాలతో బాధపడుతున్న వారు, వయసు మీద పడ్డవారు, పసిపిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది వాతావరణ కాలుష్యం. నగర జనాభాతో పాటే వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పరిశ్రమలు జనావాసాల్లోనే తిష్టవేయటంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. నగరం విస్తరించక ముందు శివార్లలోనే ఉండేవి పరిశ్రమలు, కానీ ఇప్పుడవి నగరంలో అంతర్భాగమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో గుండెల మీద కొన్ని పరిశ్రమలు కుంపట్లా మారిపోయాయి.
జనావాసాల్లో ఉన్న యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. మూసి ఈ రోజున ఇంత మురికి కూపంలా మారటానికి కారణం పారిశ్రామిక వ్యర్థాలే. ఓ పక్క మూసి పునరుజ్జీవంతో కాలుష్యానికి చెక్ పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న టైంలో కొన్ని పరిశ్రమలు జనావాసాల్లో హాలాహాలాన్ని పారిస్తున్నాయి. రోజుకు కనీసం 5 నుంచి 6 భారీ ట్యాంకర్ల వేస్ట్ కెమికల్స్ ని మూసిలోకి డంప్ చేస్తున్నారు. కనీసం 10 నుంచి 12,000 లీటర్ల ప్రమాదకర రసాయనాలు మూసిలో కలుస్తున్నాయి. అప్పుడప్పుడు పరిశ్రమలో ఏమైనా కొన్ని లోపాలు జరిగినా, లేకపోతే వాళ్ళ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్లోకి వచ్చినా, లేకపోతే సడన్గా వాళ్ళ ఉత్పత్తి స్థాయి పెరిగినా కలుషితాలు పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే కలుషితాలు పెరుగుతాయో అప్పుడు మన టాస్క్ ఫోర్స్ టీమ్స్ కానీ, లేకపోతే నైట్ పెట్రోలింగ్ టీం కానీ, లేకపోతే రెగ్యులర్గా పరిశ్రమలకు వెళ్ళి స్టడీ చేసే, ఇన్స్పెక్షన్ చేసే రీజనల్ ఆఫీసర్స్ కానీ ఎంత చెప్పినా వినకపోతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాం. ఆ చర్యలు కఠినంగానే ఉంటాయి. కొన్నిసార్లు వెంటనే మూసివేత నోటీసులు కూడా ఇస్తాం. దాని తర్వాత కరెంట్ కట్ చేస్తారు. కరెంట్ కట్ చేసి వాళ్ళ ప్రొడక్షన్ని ఆపేయిస్తారు. డ్రైన్లు పొంగి రహదారులపైకి రక్తంలా మురుగు ప్రవహిస్తోంది. మూసిలోకి ఫార్మా, కెమికల్ కంపెనీల వ్యర్థాలను వదలటంతో నది పొడవునా జనజీవనం దుర్భరంగా మారుతోంది. నిర్మానుష్య ప్రదేశంలో ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసుకుని దొంగచాటుగా పారిశ్రామిక వ్యర్థాలను మూసిలోకి వదులుతున్నారంటే ఎంత దారుణం! దుర్గంధాన్ని భరించలేక స్థానికులు కాపు కాచి పట్టుకుంటే బయటపడింది ఈ పరిశ్రమల నిర్వాకం. హైదరాబాద్లో ఉన్న కాలుష్యం సరిపోదన్నట్లు పటాన్ చెరువు పాసమైలారం పరిశ్రమ నుంచి ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ని మూసి దాకా తెచ్చి డంప్ చేస్తున్నారు. మూసి పునరుజ్జీవానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను బలహీనపరిచేలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు. తిలా పాపం తలా పిడకడన్నట్టు అలాంటి పరిశ్రమల పాపం కూడా కాలుష్యం పెరిగేందుకు కారణమవుతోంది. ఈ కాలుష్య వ్యర్థ జలాలు అది కేవలం మూసీ నదిలో ఇక్కడ అక్కడ కాకుండా మొత్తం మూసీ తీరం వెంబడి ఎక్కడెక్కడనో పారబోస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇదిగాక భూగర్భ జలాల్లో కూడా పంపింగ్ చేస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరమైన జలాలు. ఇప్పటికే పటాన్ చెరువు ప్రాంతంలో భూగర్భ జలాలు ఒక 15 కిలోమీటర్ల విస్తృతిలో పూర్తిగా కలుషితమైపోయినాయి. సిటీలోని పరిశ్రమలు, ఫార్మా కంపెనీలని ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తామని గత ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రకటించింది. ముఖ్యంగా జీడిమెట్ల, పటాన్ చెరువు, పాసమైలారం, బాచుపల్లి, ఐడిఏ బొల్లారం, కాజుపల్లి, మియాపూర్ ఏరియాల్లోని పరిశ్రమల నుంచి వెలువడే కెమికల్ గ్యాస్తో నగరవాసులు కాలుష్యాన్ని పీలుస్తున్నారు. కాలుష్యంలోనే బతుకుతున్నారు. ఫార్మా కంపెనీలో ఉత్పత్తైన లిక్విడ్ వేస్టేజ్ ని పీసీబీ రూల్స్ ప్రకారం సెంట్రల్ కెమికల్ ట్రీట్మెంట్ ప్లాంట్లకి తరలించి శుద్ధి చేయాలి. కానీ ఆ ఖర్చు ఎందుకు అనుకుంటున్న కంపెనీల యాజమాన్యాలు శుద్ధి చేయకుండానే గుట్టు చప్పుడు కాకుండా నాలాలు, చెరువులు, కుంటల్లో పోస్తున్నాయి. దీంతో భూగర్భ జలాలు, జలవనరులు నాశనమవుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో రోడ్లపై వాహనాలు అవుట్ ఆఫ్ కంట్రోల్. అదుపు తప్పుతున్నాయని కాదు, అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఏటా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వాహనాలపై నియంత్రణ లేదు. సిగ్నల్స్ దగ్గర కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. రద్దీ ప్రాంతాల్లో వాహన కాలుష్యం మరీ దారుణంగా ఉంటోంది. మరోవైపు నెలల తరబడి సాగే భారీ నిర్మాణాలతో దుమ్ము ధూళి సమస్య పెరుగుతోంది. చెత్తను తగలబెట్టడం కాలుష్యానికి ఆజ్యం పోస్తోంది. ఎల్బీ నగర్, రాజేంద్రనగర్, గగన్ పహాడ్ ప్రాంతాలతో పాటు బాపుఘాట్ నుంచి పీర్జాదిగూడ దాకా మూసి తీరం వెంబడి చెత్తను దహనం చేస్తున్నట్టు బల్దియా, పీసీబీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఏడాది మార్చిలోనూ ఐక్యూ ఎయిర్ రిలీజ్ చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లోనూ హైదరాబాద్ లో పొల్యూషన్ తీవ్రంగా ఉన్నట్టు వెల్లడైంది. ఈ 2 నివేదికల్లోనూ WHO నిర్దేశించిన ప్రమాణాల కన్నా కాలుష్య కారకాలు ఎక్కువగానే ఉంటున్నాయి. హైదరాబాద్ మహానగరంలో 70 లక్షలు దాటిన వాహనాలు, నిబంధనలు పట్టని పరిశ్రమలతో కాలుష్యం ఎక్కువైపోతుందని పలు నివేదికలు తేల్చాయి. 1.5 కోటి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో నిత్యం 7,000 మెట్రిక్ టన్నుల డొమెస్టిక్ వేస్టేజ్, జీవ వ్యర్థాలు విడుదలవుతున్నాయి. గుట్టలుగా కనిపించే డంపింగ్ యార్డ్లు కాలుష్యంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. నీరు, గాలిలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలపై నియంత్రణ లేక కాలుష్యం నడుమే నగరం ఊపిరి బిగబట్టి బతకాల్సిన పరిస్థితి వస్తోంది. 2030 నాటికి హైదరాబాద్ లో కాలుష్య తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరొచ్చనే అంచనాలున్నాయి. దక్షిణాదిలో వాతావరణ కాలుష్యంలో బెంగళూరు, చెన్నై నగరాలను మించిపోతోంది హమారా హైదరాబాద్. లాభాలు వాళ్లకి, రోగాలు మనకు. అదే జరుగుతుంది హైదరాబాద్లో. ప్రమాదకర వ్యర్థాలను నగరం నడిబొడ్డున డంప్ చేస్తున్నాయి కొన్ని పరిశ్రమలు. ఈవీలను ప్రోత్సహిస్తే వాహన కాలుష్యం కాస్తైనా తగ్గుతుంది. మరి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమల మాటేంటి? పారిశ్రామిక కాలుష్యం నుంచి నగర ప్రజలకు విముక్తి ఎప్పుడు?
చిమ్మే పరిశ్రమలు, పెరుగుతున్న వాహనాలు, పేరుకుపోతున్న వ్యర్థాలు. నగరాన్ని కాపాడుకునేదెలా? పైకి బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా మెడ మీద కత్తి పెట్టినట్లే ఉంది మహానగరం పరిస్థితి. జనాభాతో పాటే కాలుష్యం అసాధారణంగా పెరిగిపోతోంది. జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో నగర జీవి మనుగడ ప్రశ్నార్థకమయ్యేలా ఉంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యంత ప్రమాదకరంగా మారడంతో హైదరాబాద్లో వాయు కాలుష్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ట్యాక్స్ రాయితీ ఇచ్చి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. 2026 డిసెంబర్ 31 వరకు ఈవీలపై 100% పన్ను మినహాయింపు ఇచ్చింది. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చేడాది జనవరి 1వ తేదీ నుంచి కాలుష్య కారక వాహనాలను స్క్రాప్ కు పంపాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంతో కాలుష్య కారక వాహనాలు కంట్రోల్ అయితే పొల్యూషన్ నుంచి కొంత ఉపశమనం దొరికినట్లే. కానీ అదే సమయంలో పారిశ్రామిక కాలుష్యం ప్రజల జీవితాలకు పెను సవాల్గా మారింది. నగరం నుంచి పరిశ్రమల తరలింపు ఇంకా కార్యరూపం దాల్చలేదు. పటాన్చెరు, పాసమైలారం, బొల్లారం, జీడిమెట్ల, నాచారం, బాలానగర్, కాటేదాన్లలో పారిశ్రామిక వాడలున్నాయి. హైదరాబాద్ శివారులో 180 నుంచి 200 దాకా ఫార్మా, డ్రగ్, బల్క్ డ్రగ్ వంటి పరిశ్రమలున్నాయి. పటాన్చెరు, బాచుపల్లి, నిజాంపేట, హఫీజ్పేట, మదీనాగూడ, అమీన్పూర్, నల్లగండ్ల, పాసమైలారం, బొల్లారం, నాచారంతో పాటు దాదాపు 80 ప్రాంతాల ప్రజలు పారిశ్రామిక కాలుష్యంతో సతమతమవుతున్నారు. బాచుపల్లి పరిసరాల్లోని 53 కాలనీల సంఘాలు కొన్నాళ్ల క్రితం కాలుష్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఫిర్యాదు చేశాయి. కాలుష్యం అయితే చాలా బాటంగా, విస్తృతంగా, విచ్చలవిడిగా కంపెనీలు చేస్తున్నాయి. అందులో ప్రమాదకరమైన యాసిడ్లు, రకరకాల వ్యర్థ జలాలు, దీనివల్ల ప్రకృతి ప్రమాదంలో పడుతుంది. దాని భూగర్భ జలాలు కలుషితమవుతాయి, చెరువులు కలుషితమవుతున్నాయి, మంచినీటి వనరులన్నీ కలుషితమవుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలతోనే మూసి మురికి కూపంలా మారిందనేది బహిరంగ రహస్యం. సాగునీటికి ఉపయోగపడ్డ మూసి ఇప్పుడు డ్రైనేజ్ గా మారడానికి కారణం పారిశ్రామిక కాలుష్యమే. అందుకే ప్రభుత్వం మూసి పునరుజ్జీవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బాపుఘాట్ నుంచి 21 కిలోమీటర్ల మేర ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మొదటి దశలో మూసి పునరుజ్జీవ పనులు చేపట్టాలని సంకల్పించింది. కానీ పరిశ్రమలను, కాలుష్యాన్ని కట్టడి చేయకపోతే ఎంత చేసినా మూసీలో పోసిన పన్నీరే అవుతుంది. అంటే మూసీ నదిని కాలుష్యం పాలు చేస్తుంది. కేవలం మనం అనుకుంటున్నట్లుగా దాని పక్కన ఉన్నటువంటి ఆక్రమణలు ఒక్కటే కాదు. ఆక్రమణలు కొద్దిగా కారణం కావచ్చు, ఆక్రమణల వల్ల కొంత ప్రవాహం దెబ్బతిని ఉండొచ్చు. కానీ దాన్ని మించి ఈరోజు పరిశ్రమలు చేస్తున్నటువంటి కాలుష్యం అనేది మన దృష్టిలోకి వచ్చింది. ఒకే చోట కేంద్రీకృతం అయి ఉంటే కనుక పరిశ్రమలు నగరానికి దూరంగా వాటి మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ప్రభుత్వానికి కానీ నియంత్రణ ఉంటుంది, అదుపు చేయొచ్చు వాటిని. ట్యాంకర్లతో తీసుకొచ్చి డ్రైన్లలో కెమికల్ వాటర్ ని పరిశ్రమలు డంప్ చేస్తున్నాయంటే పరిశ్రమలది ఎంత లెక్కలేనితనమో అర్థమవుతుంది. ఇలాంటివి కట్టడి చేస్తేనే మూసీ ప్రక్షాళన ప్రయత్నాలకు సార్థకత చేకూరుతుంది. పాసమైలారం పరిశ్రమ నుంచి మూసీలో కలిసిన కెమికల్ శాంపిల్స్ ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సేకరించారు. అవి ప్రమాదకర రసాయనాలని తేలితే ఆ పరిశ్రమను మూసేస్తామంటున్నారు. నైట్ పాట్రోలింగ్ టీమ్స్ తో పరిశ్రమలను పర్యవేక్షిస్తామంటున్నారు పీసీబీ అధికారులు. అక్కడున్న ఎఫ్లూయెంట్స్ ప్లస్ ఈ ట్యాంకర్లో పట్టుబడిన ఎఫ్లూయెంట్స్ని ల్యాబొరేటరీలో ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ చేసిన తర్వాత అవి మ్యాచ్ అయితే ఆ ఇండస్ట్రీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ కింద ఎంతైతే ఆ ఎఫ్లూయెంట్స్ని బయటికి డిశ్చార్జ్ చేశారో దానికి ఒక సిపిసిబి డిరైవ్ చేసిన ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం వాళ్లకు పెనాల్టీ వేయడం, ఇండస్ట్రీ క్లోజ్ చేయడం చేస్తాము. పరిశ్రమలు నిబంధనలకు నీళ్లొదిలేయబట్టే మూసి ఇంత దారుణంగా తయారైంది. నగర పరిసరాల్లో లక్షల మంది ప్రజలు ఆ పరిశ్రమల కాలుష్యంతో ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. భూగర్భ జలాలతో పాటు తాగునీరు కలుషితమై అనారోగ్యాల పాలవుతున్నారు. లైసెన్స్ ఇచ్చే ముందు పీసీబీ అన్ని సూచనలు చేస్తున్నా
కొన్ని పరిశ్రమలు తుంగలో తొక్కుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. ఢిల్లీ స్థాయిలో హైదరాబాద్లో కాలుష్యం పెరుగుతుందని భయపడాల్సిన పని లేదంటున్నారు. హైదరాబాద్లో ఉన్న వాహనాలు ఢిల్లీలో ఉండే వాహనాలతోటి మనం కంపేర్ చేసుకుంటే కనుక హైదరాబాద్లో చాలా తక్కువ వాహనాలు ఉన్నాయి. జనసాంద్రత కూడా తక్కువే, వాహనాల సాంద్రత కూడా తక్కువే. అలాగే మన వాతావరణ కండిషన్స్ కూడా అక్కడికి ఇక్కడికి కంపారిజన్ లేదు. కాబట్టి ఆ స్థాయిలో మనది కాలుష్యం పెరిగిపోతుందనే భయం అక్కర్లేదు. కానీ కాలుష్యం ఎంతో కొంత పెరుగుతుంది సమయాన్ని బట్టి, మన సీజన్ని బట్టి అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. వాహన కాలుష్యం, పారిశ్రామిక కాలుష్యంతో పాటు మహానగరంలో చెత్త కూడా ఓ పెద్ద సమస్యగా మారుతోంది. 1.5 కోటి జనాభా ఉన్న నగరంలో రోజు వేల మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. గుట్టలు గుట్టలుగా డంపింగ్ యార్డ్లు జబ్బుల బారిన పడేస్తున్నాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ సజావుగా సాగకపోవడం నగరవాసుల పాలిట శాపంగా మారింది. ఎవరవునన్నా కాదన్నా హైదరాబాద్ నగరాన్ని కాలుష్య మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. సాంకేతిక సూచీల్లో అది స్థిరంగా ఉండకపోవచ్చేమో కానీ 300 టచ్ చేయడమే పెద్ద ప్రమాద హెచ్చరిక. ముందే జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో ప్రమాదం తప్పదంటున్నారు పర్యావరణవేత్తలు కూడా. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న టాప్ 10 నగరాల్లో మన నగరం కూడా ఉండడమే ఓ డేంజర్ సిగ్నల్. మిగిలిన జబ్బులకైనా ఫలానా కారణమని చెప్పొచ్చు కానీ కాలుష్య మరణాలు సహజ మరణాల జాబితాలో కలిసిపోతున్నాయి. అన్ని రకాల కాలుష్యాలను నియంత్రించే చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపడితే తప్ప హైదరాబాద్ని కాలుష్య కోరల నుంచి కాపాడుకోలేము.